సిద్దిపేట మండల చిలకల్లో ఉన్న పరిషత్ కార్యాలయంలోనే వాలంటరీ వ్యవస్థ ధర్మవరం తండ వాలంటీర్స్ స్వచ్ఛందంగా వచ్చి వారు చేయడానికి వచ్చారని వారి విషయంలో తెలుసుకుందాం. మీరు ఎందుకు రిజైన్ చేస్తారు? ఎందుకంటే చంద్రబాబు 3 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జగన్ గారి పాలన ఉన్నప్పుడు ప్రజలకు అన్ని పనులు ఇంటి వద్దకే చేరుతున్నాయి. ఏ పథకాలు కావాలన్నా వాలంటీర్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ గడప వద్దకే అందిస్తున్నారు. అప్పటి వరకు ఎందుకు మొన్న పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్ వాళ్ళని ఆఫ్ చేశారు. అప్పుడు ఆఫ్ చేసినప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి పింఛన్ మేము ఇవ్వట్లేదమ్మా, మీరు వచ్చి పంచాయతీ ఆఫీసులో తీసుకొని ఎందుకమ్మా అన్నారు. అయితే ఆఫ్ చేశారంట, మీరు వెళ్ళి అక్కడ తీసుకొని ఉంటే ఎంతోమంది వికలాంగులు వృద్ధాప్యంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చి తీసుకున్నారు. ఒక్కొక్కరు వేరే వేరే ఊళ్ళో చచ్చిపోయారు కూడా. అలాంటి పాలన మాకు అవసరం లేదు, జగన్ గారి పాలన మాకు కావాలని మేము ఈరోజు రాజీనామా చేయడానికి ఇప్పుడు చేస్తాడే మా నమ్మకం ఏం లేదు. జగనే కావాలి. వ్యవస్థగా ఉంటే ఏ పని చేయలేకపోతున్నాం మేము. అందుకే రాజీనామా చేసేసి పైన జగన్ గారిని గెలిపించాలని, ఇక్కడ ఉదయభాను గారిని గెలిపించాలనేది మా లక్ష్యంగా చేసుకుని మేము రాజీనామా చేస్తున్నాం. ధర్మాలు పడతాండ మాది. మొత్తం 10 మంది, టోటల్ 9 మంది వచ్చి రాజీనామా చేశారు. జగన్ గారికి సపోర్ట్ ఇస్తారు? ఇస్తాం సార్. జగన్ గారు జీతం ఇవ్వనంటే ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, చేస్తాం. ప్రజల కొరకు ఏదైనా చేస్తాం మేము. జగన్ గారు జీతం ఇచ్చినా చేస్తాం, ఇవ్వకపోయినా చేస్తాం. లక్ష్యం ఇక్కడ జగ్గేపేట ఎమ్మెల్యేగా ఉదయభాను రావాలనేది అలా లక్ష్యం. జగ్గేపేట గడ్డ, సామినేని అడ్డ.